హై వ్యూయర్స్, వెల్కమ్ టు కంప్యూటర్స్ అడ్డా. ఇప్పుడు మీరు నేర్చుకుంటున్నారు ఈ InDesign తెలుగు వీడియో ట్యుటోరియల్స్లో 12th వీడియో అండి. ఈ వీడియోలో మనము టైప్ ఆన్ పాత్ టూల్ అనేది ఏ విధంగా యూజ్ అవుతుంది, దీనికి సంబంధించిన ఆప్షన్స్ కూడా ఏ విధంగా యూజ్ అవుతాయో ఓసారి చూద్దామండి. యాక్చువల్గా ఈ టూల్ని బేస్ చేసుకొని మనం చేయబోయే ఎఫెక్ట్ అనేది డిఫరెంట్ పోస్టర్స్లో, మ్యాగజైన్ కవర్ పేజెస్లో బాగా యూజ్ చేస్తారండి. మరి ఇది ఎలా యూజ్ అవుతుంది, దీనికి సంబంధించిన ఆప్షన్స్ ఎక్కడ ఉన్నాయి ఏందనేది స్టెప్ బై స్టెప్ నేర్చుకుందాం. ఓకే వ్యూయర్స్, నేను ఇక్కడ ఆల్రెడీ InDesign అనేది ఓపెన్ చేశానండి. ఇప్పుడు మనం నేర్చుకునే టూల్ అనేది ఎక్కడ ఉందంటే, మీకు ఆల్రెడీ టెస్ట్ టూల్ గురించి చెప్పాను కదండి. ఆ టెస్ట్ టూల్లోనే అడిషనల్గా ఇంకో టూల్ ఉంటుందండి, టైప్ ఆన్ పాత్ టూల్. దీని షార్ట్ కట్ వచ్చి Shift-T. ఓకే, అండ్ ఈ టూల్ని బేస్ చేసుకుని ఎలా యూజ్ అవుతుందంటే, మనం డ్రా చేసిన పాత్ని బేస్ చేసుకొని ఆ పాత్ ఉన్న యాంగిల్ ప్రకారంగా దాని మీద టెస్ట్ అనేది టైప్ చేయొచ్చు. ఓకేనా, ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, మీరు ఒక సర్కిల్ డ్రా చేయండి, ఒక రెక్టాంగిల్ షేప్ డ్రా చేయండి, లేదా పెన్ టూల్తో మీకు కావాల్సినట్టుగా డిఫరెంట్ యాంగిల్స్లో ఏదైనా ఒక ఆబ్జెక్ట్ డ్రా చేయండి. ఓకేనా, ఇప్పుడు నేనేం చేస్తున్నాను, ఒక సర్కిల్ షేప్ తీసుకొని షిఫ్ట్ పట్టుకొని డ్రా చేస్తే మనకి రౌండ్గా వస్తుంది కదా, ఇలా డ్రా చేయడం జరిగింది. ఇప్పుడు సర్కిల్లో మనకి ఒక లైన్ అనేది ఉంది, ఇదే ఒక పాత్ అనుకుందాం. ఈ పాత్ని బేస్ చేసుకొని డేటా అంటే ఒక టెక్స్ట్ అనేది టైప్ చేద్దాం. ఇప్పుడు ఈ టూల్ తీసుకొని టైప్ ఆన్ పాత్ టూల్ క్లిక్ చేయండి. డైరెక్ట్గా ఇదిగోండి, ఎగ్జాక్ట్గా ఇలా ప్లస్ సింబల్ వచ్చింది కదా, ఇప్పుడు ప్రెస్ చేయండి. ఇప్పుడు మనకి ఇక్కడ కర్సర్ అనేది బ్లింక్ అవుతుందా లేదా. ఇప్పుడు నేను టైప్ చేస్తున్నాను కంప్యూటర్స్ అండ్ కంప్యూటర్ ఎడ్యుకేషన్, ఇలా డేటా టైప్ చేసి ఇప్పుడు ఈ టెస్ట్ని ఇలా సెలక్షన్ చేసి ఇక్కడ మనకి ఆప్షన్ బార్లో సైజు, ఫాంట్ స్టైల్ ఇవన్నీ చేంజ్ చేసుకోండి. నేను ఇక్కడ సైజ్ అనేది ఇంక్రీజ్ చేయడం జరిగింది. ఓకే, ఇలా మనకి ఈ విధంగా అంటే ఈ సర్కిల్ ఎలా అయితే ఉందో ఆ పాత్ను బేస్ చేసుకొని డేటా అనేది మనకి ఇక్కడ వచ్చిందండి. ఓకే, ఇప్పుడు ఇలా వన్స్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఆల్రెడీ ఇదేంటి ఒక సర్కిల్ షేపు, ఈ పాత్నే నేనేం చేస్తున్నాను, దాని యొక్క డిజైనింగ్ మారుస్తున్నాను. ఆల్రెడీ ఒక సర్కిల్లో రౌండ్గా ఉంది కదండి, దాన్ని ఎలా మారుస్తామంటే డైరెక్షన్ సెలక్షన్ టూల్, మనకి ఇక్కడ డైరెక్ట్ సెలక్షన్ టూల్, ఈ టూల్ క్లిక్ చేసి ఇప్పుడు చూడండి బయట ఒకసారి క్లిక్ చేయండి. ఇప్పుడు ఒకసారి ఈ పాత్ మీద క్లిక్ చేశారంటే దీనికి సంబంధించిన ఈ కర్వ్ లైన్స్ వచ్చినాయి కదా. ఇప్పుడు నేనేం చేస్తున్నానో చూడండి, ఈ పాయింట్ తీసుకొని ఇలా డ్రా చేశాను. అంటే ఆల్రెడీ సర్కిల్లో ఉన్న ఆబ్జెక్ట్ని నేనేంటి నాకు కావాల్సినట్టుగా చేంజ్ చేసుకుంటున్నాను. అలా చేంజ్ అయిన పాత్ను బట్టి టెస్ట్ కూడా మనకేంటి ఆటోమేటిక్గా చేంజ్ అవుతుంది. చూడండి, ఇప్పుడు చూడండి, నేను ఇక్కడ ఈ లైన్స్ని బేస్ చేసుకొని ఇలా అన్నా, ఇదిగో చూసారా ఈ విధంగా. అలా ఇక్కడ చూడండి, మళ్ళీ ఇదిగోండి చూసారా ఈ విధంగా. ఇలా ఎలా పెడితే అలా డ్రా చేయడం బేసిక్, కానీ డిఫరెంట్ మ్యాగజైన్ కవర్ పేజెస్లో డిఫరెంట్ యాంగిల్స్లో టెస్ట్ అనేది డిస్ప్లే అవుతుంది. అది ఎలా డిస్ప్లే అవుతుంది, ఆ పాత్ని ముందుగానే డ్రా చేసి దాన్ని బేస్ చేసుకొని టెస్ట్ అనేది ఈ టూల్ ద్వారా టైప్ చేయడం జరుగుతుంది. ఓకేనా, ఇప్పుడు నేను మళ్ళీ బ్యాక్ వచ్చేస్తున్నాను, Ctrl+Z. చూడండి వ్యూయర్స్, ఇక్కడ ఆల్రెడీ నేను కంప్యూటర్స్ అడ్డా కంప్యూటర్ ఎడ్యుకేషన్ అని ఇక్కడ దాకా టైప్ చేశాను. ఆల్రెడీ టెస్ట్ అనేది టైప్ చేసిన తర్వాత ఇది స్టార్టింగ్ పాయింట్, ఇది ఎండింగ్ పాయింట్లో ఉన్న టెస్ట్ అనమాట. ఇప్పుడు ఈ టెస్ట్ అనేది నేనేం చేద్దాం అనుకుంటున్నాను, స్టార్టింగ్ పాయింట్ ఇదే అండ్ ఎండింగ్ పాయింట్ అనేది ఇక్కడ దాకా కాకుండా దీన్ని అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు. ఎలా అంటే ఇదిగో చూడండి, మీరు డైరెక్ట్గా సెలక్షన్ టూల్ క్లిక్ చేయండి. ఓకే, దీని మీద ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఒక ఆబ్జెక్ట్ ఒక లైన్ లాగా డిస్ప్లే అవుతుంది చూసారా. ఈ కార్నర్లో టాప్లో కావచ్చు, బాటంలో కావచ్చు, ఈ ఎడ్జెస్లోకి వెళ్ళంగానే మనకి మౌస్ పాయింటర్ ప్లస్ సింబల్ అనేది డిస్ప్లే అవుతుంది. చూడండి, ఇలా ఈ ప్లస్ సింబల్ వచ్చిన తర్వాత దీని మీద ప్రెస్ చేయండి, ఇదిగోండి ఇలా డ్రాగ్ చేయండి. ఓకేనా, ఇదిగో చూడండి, మనకి ఇక్కడ ఇది స్టార్టింగ్ పాయింట్, దీని ఎండింగ్ పాయింట్ ఎక్కడ వచ్చింది. ఇలా ప్లస్ సింబల్ వచ్చిన తర్వాత ఇలా అడ్జస్ట్ చేశారనుకోండి, మీరు ఎక్కడ దాకా అయితే ఇలా అడ్జస్ట్ చేస్తూ ఉంటారో, మూవ్ చేస్తూ ఉంటారో ఆటోమేటిక్గా ఏమవుతుంది, ఆ టెస్ట్ అనేది డిస్ప్లే అవుతుంది. చూడండి, ఇదిగోండి మనకు ఆ మౌస్ పాయింటర్లో ప్లస్ సింబల్ వచ్చిన తర్వాతే మూవ్ చేయండి. ప్లస్ సింబల్ రాకుండా మీరు ఇలా పట్టుకొని మూవ్ చేశారనుకోండి, ఇదిగో ఏమైంది, డైరెక్ట్గా ఆబ్జెక్ట్ టెస్ట్ కూడా మూవ్ అయిపోతూ ఉండిద్ది, అంటే ఆ పాత్ కూడా మూవ్ అయిపోతూ ఉండిద్ది. ఓకేనా, కార్నర్లోకి వెళ్ళండి, ఇదిగోండి
ఇలా మూవ్ చేసుకోండి. అంటే డేటా టైప్ చేసి మనకు కావాల్సినట్టుగా కూడా టెస్ట్ అనేది డిస్ప్లే చేసుకోవచ్చు. అలానే ఇప్పుడు మనకి ఈ సర్కిల్లో టెస్ట్ పొజిషన్ అనేది టాప్లో ఉంది, ఈ పాత్ని కరెక్ట్గా టచ్ అవుతూ ఉంది. అలా కాకుండా వీటికి కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. అవి ఏంటో ఒకసారి చూడండి. దీనికి సంబంధించిన ఆప్షన్స్ ఎక్కడ ఉంటాయి అంటే మనకి టైప్ అనే మెనూలో టైప్ ఆన్ పాత్, ఇందులో ఆప్షన్స్, ఇందులోకి వెళ్ళండి. ఇక్కడ ఎఫెక్ట్, ఇది రెయిన్బో ఎఫెక్ట్లో ఉందండి. ఓకేనా, టాప్లో రెయిన్బో ఎఫెక్ట్లో ఉంది. నాకు అలా కాదు, స్క్యూ, ఇదిగో చూసారా, మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇది ఒక ఎఫెక్ట్ అండి, ఒక 3D టైప్లో ఎఫెక్ట్. అలానే ఇందులో ఇంకో 3D రిబ్బన్ కూడా, ఇది ఒక ఎఫెక్ట్. ఓకేనా, అలానే స్టైర్ స్టెప్ అంటే ఒకదానిపైన ఒకటి ఉంటాయి క్యారెక్టర్స్ అనమాట, ఇలా చూసుకోవచ్చు. లేదు రెయిన్బోలోనే పెట్టానండి. ఫ్లిప్, మనకేందంటే రివర్స్ అవుతుంది టెస్ట్ అనేది, ఫ్లిప్ అనండి. ఇదిగోండి కంప్యూటర్స్ అడ్డా కంప్యూటర్ ఎడ్యుకేషన్. ఇది ఇందాక మనకేంది స్టార్టింగ్ పాయింట్ ఎక్కడి నుంచి కంప్యూటర్స్ అడ్డా కంప్యూటర్ ఎడ్యుకేషన్ కదా, ఇది రివర్స్ అయ్యి లోపల వచ్చింది. ఓకేనా, లేదు ఈ ఫ్లిప్ అనేది అన్సెలెక్షన్ చేయండి, మళ్ళీ నార్మల్గా వచ్చేసింది. అలానే ఈ బేస్ లైన్ బేస్ చేసుకుని అంటే ఈ పాత్ని బేస్ చేసుకుని టచ్ అవుతూ వచ్చింది. అలా కాకుండా అసెండర్ లోపల వచ్చింది అండ్ డిసెండర్ టాప్లో మనకి టచ్ అవ్వలేదండి. అలానే సెంటర్ పాత్ అండ్ టాప్ అండ్ బాటంలో ఈక్వల్గా వచ్చేసింది. లేదంటే నాకు బేస్ లైన్ బేస్ చేసుకుని రావాలనుకుంటే ఇదిగోండి ఈ విధంగా టచ్ అవుతూ పాత్ని టచ్ అవుతూ వచ్చింది. ఓకేనా, అండ్ క్యారెక్టర్కి స్పేస్ అనేది తగ్గించాలి, పెంచుకోవాలనుకుంటే స్పేసింగ్, అండ్ మీరు నెగిటివ్లో ఇస్తే కొంచెం ఇంక్రీజ్ అవుతుంది, పాజిటివ్లో ఇస్తే ఆ మధ్యలో స్పేస్ అనేది డిక్రీజ్ అవుతుంది. ఓకేనా, ఇలాంటి ఎఫెక్ట్స్ అన్నీ ఇక్కడ యూజ్ చేయొచ్చు. ఓకే అనుకుంటే ప్రెస్ చేయండి. అలానే నాకు ఇక్కడ టెస్ట్ ఉండాలండి, ఇంకా ఈ పాత్ ఈ సర్కిల్ అనేది అవసరం లేదనుకుంటే డైరెక్ట్గా సెలెక్షన్ చేసి కీబోర్డ్లో డిలీట్ అన్నారనుకోండి, టెస్ట్ కూడా డిలీట్ అవుతుంది. అలా డిలీట్ చేయొద్దు. మీరేం చేస్తారు, నేను మళ్ళీ బ్యాక్ వచ్చాను, ఇక్కడ ఆల్రెడీ ఈ ఆబ్జెక్ట్ అనేది ఒక కలర్ అనేది ఉంది, పేజీ కలర్ ఏముంది వైట్, ఆబ్జెక్ట్ కలర్ కూడా వైట్ ఇస్తే ఆటోమేటిక్గా ఆ ఆబ్జెక్ట్ అనేది హైడ్ అవుతుంది, టెస్ట్ ఒక్కటే డిస్ప్లే అవుతుంది. నేనేం చేస్తున్నాను, ఇక్కడ మనకి కలర్ ప్యాలెట్లో బ్లాక్ అనే కలర్ అనేది సెలక్షన్లో ఉంది కాబట్టి పేపర్ వైట్ కలర్లో పెట్టుకోండి. ఓకేనా, అండ్ మీరు ఇక్కడ పేపర్ కలర్లో పెట్టిన అవుట్లైన్ అనేది డిస్ప్లే అవుతుంది అనుకోండి, మీరు ఇక్కడ కొన్ని చేంజెస్ చేయాలి. అదేంటంటే ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్ని సెలెక్షన్ చేసి మీరు ఇక్కడ మెనూ బార్లో వ్యూ మెనూలోకి వెళ్ళి ఎక్స్ట్రాస్ అండ్ హైడ్ ఫ్రేమ్ ఎడ్జెస్ అంటే ఆ ఫ్రేమ్కి సంబంధించిన ఎడ్జెస్ డిస్ప్లే అవుతున్నాయి, కలర్ కాదండి, కలర్ అనేది వైట్లోనే ఉంది అయినా ఆ ఎడ్జెస్ అనేది డిస్ప్లే అవుతున్నాయి. నేను ఇక్కడ డైరెక్ట్గా ఈ ఆప్షన్ అయినా ప్రెస్ చేయండి, లేదా డైరెక్ట్ షార్ట్ కట్ వచ్చి Ctrl+H. ఎప్పుడైతే సెలెక్షన్ తీసేసానో ఆల్రెడీ వైట్ కలర్లో ఉంది కాబట్టి ఇదిగోండి హైడ్ అయిపోయింది. లేదా నేను పర్టికులర్గా ఆబ్జెక్ట్ని సెలెక్షన్ చేసి ఇక్కడ నేనేం చేస్తున్నాను, వేరే కలర్ అప్లై చేయండి, ఇదిగోండి ఆ ఆబ్జెక్ట్కి ఎల్లో కలర్ ఇచ్చాను, ఎల్లో సర్కిల్ అనేది అప్లై అవుతుంది. లేదు పేపర్ కలర్ ఇచ్చాను సెలెక్షన్ చేసి, ఆటోమేటిక్గా పేజీ బ్యాక్గ్రౌండ్లో కలిసిపోయింది. ఓకేనా, ఇలా మీరు పెన్ టూల్ ఉందండి, పెన్ టూల్తో డిఫరెంట్గా నేను ఒక పాత్ అనేది ఇదిగోండి ఇలా డ్రా చేశాను. ఓకేనా, ఇప్పుడు ఆ టైప్ ఆన్ పాత్ టూల్ తీసుకొని క్లిక్ చేయండి, డైరెక్ట్గా టైప్ చేసుకోండి. ముందుగానే మనం ఏంటంటే ఆ పాత్కి వైట్ కలర్ అనేది సెలక్షన్లో ఉంది కాబట్టి ఆ పాత్ అనేది డిస్ప్లే అవ్వట్లేదు. అలానే ఆ ఎక్స్ట్రా ఎడ్జెస్ అనేది మనం హైడ్ చేసాం అంటే ఆఫ్ చేసాం కాబట్టి ఈ విధంగా వచ్చేస్తుంది. ఓకేనా, దీని డైరెక్ట్ షార్ట్ కట్ ఏంటి, Ctrl+H, లేదా ఇక్కడ మీరు కలర్స్ అయినా చేంజ్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇక్కడ కలర్ చేంజ్ చేసిన దాన్ని బట్టి ఆ పాత్ అనేది డిస్ప్లే అవుతుంది, అవసరమైనప్పుడు మీరేంటి హైడ్ చేసుకోవచ్చు. ఓకే వ్యూయర్స్, ఈ విధంగా మనకి InDesignలో ఆ పర్టికులర్గా ఆ టైప్ ఆన్ పాత్ టూల్ అనేది యూజ్ అవుతుంది, దాన్ని బేస్ చేసుకుని ఎలాంటి ఎఫెక్ట్స్ చేయొచ్చు. ముందు బేసిక్గా మీకు కావాల్సిన పాత్ అనేది డ్రా చేయండి, దాని మీద టెస్ట్ అనేది టైప్ చేయండి, వాటిని బేస్ చేసుకుని మనకి మెనూ బార్లో ఆప్షన్స్ ఉన్నాయి కదా ఆ ఆప్షన్స్ వాడండి. ఒక రియల్ టైమ్గా కావాలంటే మీకు ఫ్యూచర్లో కొన్ని ఈ మ్యాగజైన్స్ ఇలాంటి డిజైన్లు వచ్చినప్పుడు అండ్ రౌండెడ్ స్టాంప్స్లో కూడా మనకి ఈ టూల్ అనేది బాగా యూజ్ అవుతుంది. అండ్ InDesignలో కూడా ఈ స్టాంప్ ఎఫెక్ట్ అనేది ఎలా చేయాలో ఏందనేది మీకు ఫ్యూచర్లో వస్తుందండి, అప్పుడు మీకు ఇంకా క్లియర్గా ఉంటుంది. ఓకే వ్యూయర్స్, ఈ వీడియోలో కంటెంట్ ఉంటేనే లైక్ చేయండి, లైక్ చేశారంటే నలుగురికి షేర్ చేసినట్లే. అలానే యూట్యూబ్ ఛానల్ ఎంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.